సో ఇక యాంకర్ అనసూయ మొన్నటిదాకా చాలా పెద్ద విషయం గొడవ నడిచింది. అవును. మీరు ఎవరి వైపు? నేను ఎవరి వైపు కాదండి. ఎందుకంటే స్త్రీని అమ్మవారి రూపంలో చూస్తాను నేను. స్త్రీని అమ్మవారి రూపంలో చూస్తాను. ఆ స్త్రీ అనేది అమ్మవారి రూపంలో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. అమ్మాయి. తర్వాత ఇక్కడ కామెంట్ చేసిన వ్యక్తి గారు కూడా అంటే కొన్ని మాటలు అనేది అనకుండా ఉంటే బాగుండేది అనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే నేను ఎవరిది పాజిటివ్ అని చెప్పను, ఎవరిదని అక్కడ ఆ విధానంలో అంటే నా బట్టలు నా ఇష్టం అని అంటున్నారు కదా, అవును. దాన్ని మీరు సమర్థిస్తారా? నా బట్టలు నా ఇష్టము అన్నది 100% ఎవరి బట్టలు వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాగా ఫ్యాషనేషన్ యుగంలో ఉన్నాం. ఇప్పుడు నేను ఒక డ్రెస్ వేసుకొని నడుస్తున్నానంటే ఆ డ్రెస్ 10 మంది చూడాలన్న తపన మనకు ఎప్పుడైతే మొదలవుతుందో డ్రెస్ కానీ ఏదని కూడా ఇప్పుడు నేను జనాలకు కనపడాలి అనుకున్నప్పుడు నేను ఎలా మార్చుకుంటూ వెళ్తుంటాను. నేను కామన్గా అది మారుతున్నప్పుడు ఆ యొక్క జనాలు చూడాలన్న ఫీలింగ్ ఎవరికైతే వస్తుందో అది మగవాళ్ళకి కానీ ఆడవారికి కానీ ఆ విధానంలో వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఏం చేస్తారంటే మారుస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మామూలుగా చీర కట్టుకొని వెళితే బాగా చూస్తారంటే ఎవరు చూడరు కదా. మనం కూడా చూస్తున్నాం కదండి. తప్పు మనది కూడా ఉంది కదా. వాళ్ళని అనడం తప్పు, స్త్రీని అనడం తప్పు. స్త్రీ రాంగ్లో నువ్వెందుకు చూస్తున్నావు? నీ విధానం కూడా తప్పే కదా.